మనసులోనున్న భావంబు మంచిదైన మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు మనసులోనున్న భావంబు మలినమైన మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడను ఆ రీతి మలినమౌను ఫలము కూడను ఆ రీతి మలినమౌను. If the feelings of our mind are good, there is bound to be success in all our attempts and tasks. If the feelings are bad, the result also would be a failure. సాధు జనులను చూచి చౌకలు చేతురు వారికేమి కొదువ వసుదయందు. సాధు జనులను చూచి చౌకలు చేతురు వారికేమి కొదువ వసుదయందు. కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు దానికేమి కొదువ ధరణియందు దానికేమి కొదువ ధరణియందు. Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth. విద్యార్థులారా, Students, ఈనాడు యావత్ ప్రపంచమునందు కూడాను అసూయ, అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది. today we find jealousy and ego which are increasing beyond all limits. క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు. If anyone stands first in the class, other students will feel jealous of man. ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడాను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు. If anyone is physically strong, other would feel jealous of him. శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు. Watching a rich man, the poor people also feel jealous of him. అదే విధంగానే మృగములు యందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి. Watching the swan, the crane would make fun of it. కోకిల యొక్క కూతలను చూచి కాకులకు కర్ణ కఠోరంగా భావిస్తాయి. Listening to the melodious voice of the quail bird, the crows don't relish that sound. లోకులో కాకులు. The people are like that. కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి. We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life. ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాది. Elephant walks along the street with all majesty and dignity. ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు. It is unmindful of the dogs that bark at it. ఏనుగెక్కడ, కుక్కలెక్కడ? Where is the elephant and where is the dog? పోలికనే లేదు. There is no comparison. అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో
గానం చేస్తుంటాది. The cuckoo bird sings in a melodious voice. కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా? Because of the crows, the cuckoo bird will never stop singing. కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును. Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous. కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు. We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts. మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు. When the thought is good in our mind, you are bound to be successful in your task. మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే కానీ ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు. We should see that we maintain pure thoughts and we should not change depending on others. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the result. మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది. The result depends upon the feeling. భగవంతుడు భావప్రియుడు. God is after the feeling. కేవలం లోకము బాహ్య ప్రియము. The world is carried away by the outer బాహ్యాన్ని feeling. చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును. We may make fun of the externals or the outer things. కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు. But God will think of your inner feeling. Therefore, there's no change. కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే. Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive. కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి. All our thoughts depend on our actions. మన చర్యలన్నీ కూడాను సంకల్పం పైన ఆధారపడి ఉంటున్నాయి. All our actions in turn depend on thoughts. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. So everything is the reflection of the inner being. మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుస్తున్నాం. What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being. కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోని మన కాలమును, కాయమును, కర్మను కూడాను సద్వినియోగం చేయాలి. Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings. ఈనాడు సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి? We do sadhana, spiritual practice. What do you mean by that? జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే. What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere సాధనగా signs. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి. The real sadhana means to give up that feeling which comes on the way to know the divine. అనాత్మ భావంను దూరం చేసుకోవాలి. We have to give up the body feeling. ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి. We have to give up the physical actions and tendencies. క్షేత్రజ్ఞుని దృష్టి యందు ఉంచుకొని క్షేత్రమును విసర్జించాలి. We have to keep in view always the knower and not the body. కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి Giving up the worldly feelings దివ్యమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరచుకొని and developing the divine thoughts. ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి We have to consider them as a true, proper sadhana. ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి. We should consider everything else as an outward one and we should మనం proceed చూచున్నది, inward. వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే. What all that we listen to, what all that we see, whatever we think, it's all outward path. వీటన్నింటికి అతీతమైనటువంటిదే నిజమైనటువంటి భావము. But the true feeling is అది transcendental ఏ beyond. నివృత్తి యొక్క లక్షణము. That is an inward path. ఈ నివృత్తి యొక్క లక్షణములను మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి. We should determine to know the trend of the inward path clearly. ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? Where does it start? The quality of అనేక inward పర్యాయములు path. విద్యార్థులకు చెప్పాను. Bhagavan told us repeatedly.
మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి. This aham is born to Atma. అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు. Aham means I. This is the first name of God. ప్రతి మానవుడు కూడాను ప్రాకృత విషయంలో కూడాను జన్మించిన తక్షణమే నేను 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 అని పలుకుతున్నాడు. Every person right from the starting point of his birth introduce himself as I. ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి. And it's the I that gives birth to the mind. ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి. Out of this mind the word is born. కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు This I, the Atma, కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు. and this mind is the son. ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు. And this word is the grandson. కనుక వాక్కు మనస్సు అహము ఇవన్నీ కూడాను ఒక కుటుంబంతో చేరినటువంటివే. Therefore the I, the mind and the word belong to the same family. ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే. It's a joint property. ఇది సత్ చిత్ ఆనందము. This is Sat Chit Ananda. ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు అహమునకు ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది. The principle of Satchidananda is related to the body, the word, mind and ఎక్కడ I. చూచినను ఉన్నది సచ్చిదానందమే. The Satchidananda principle is everywhere. సర్వతః పాణిపాదం తస్సర్వతోక్షి శిరోముఖం. ఎక్కడ చూచినా ఉన్నది అదే. That is present everywhere. ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు. Sat Chit Ananda are the qualities of the అయితే divine. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? However, when you say that God is beyond attributes, how do you say that he has got this అగ్నికి bliss, Ananda? ఎర్రదనము, దహన శక్తి, వేడి ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో Just as for the fire, the three qualities. One is the color is red. It can సచ్చిదానంద burn and it స్వరూపుడైనటువంటి heat. భగవంతునకు సత్ చిత్తు ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి ఒక లక్షణములు. Likewise, God also has these three qualities. Sat, Chit, Ananda. సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే. Sat is being that which exists all the అచలము, time. నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము ఇది ఏ సత్. Sat is the being which is pure, unsullied, steady, selfless. ఇంకా చిత్ ఇదే అవేర్నెస్, Chit is awareness. ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము. This is the true awareness. దీనినే కాన్షియన్స్ అన్నారు. This is called conscience. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get ఈ bliss. సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము. The combination of Sat and Chit, being and awareness, will give you the కనుక bliss, ఈ మూడింటి యొక్క Ananda. లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము. Therefore, Ananda is the climax. కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభివృద్ధిస్తున్నాడు. So everyone wants to be in blissful state from birth to death. విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు. Students want to pass in the examination, thereby feel happy. కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. He is happy the moment he passes in the కానీ exam. అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు. But it doesn't end there. తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు. Then he wants to go to the next position. అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది. There he could get high position. కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు. Even that happiness is not permanent. తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు. Later he wants a job. ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు. He is not happy even then. ఈ విధంగా జీవితం అంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు. That's why he continues to ఈ desire one కోరికలకు after అంత్యమే another. లేదు. There's no end for it. కనుక ఆనందములకు కూడాను అంత్యం లేదు. Therefore, even bliss also ఈ has no లౌకిక end. సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు. Worldly happiness is momentary. ఇవంతా కూడాను సరి అయినటువంటి లక్షణములు కావు. That's not proper sign. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమలో ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది. Everything is bound to change in a moment of time. Everything is bound to fall. ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము. We consider them
true, and dedicate our lives. ఇవంతా స్వప్న దృశ్యములే. That's all the scenes in a dream. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. All the mansions that you see in a dream, you don't find them the moment you are ఈ awake. జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు. All things seen in the waking state are not there as when you కనుకని dream. ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము. So this is the daydream while that is the night dream. రెండు కూడాను డ్రీమ్సే, కలలే. Both are dreams. కానీ రెండింటి యందు ఉండినటువంటి యొక్క అహం నీవే. But you, aham, exist in both the అది ఏ conditions. ఆమ్ని ప్రెజెంట్. That is omnipresent. కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన యందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు. This eternal truth is within us, not outside. వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు. The happiness that you get out of material objects is not విషయముల చేత permanent, లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు. nor that of sensual pleasure, వ్యక్తుల చేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు. not the experience out of ఇవన్నీ కూడాను individuals. కదిలిపోయే మేఘముల వంటివి. All are like passing clouds. కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు. But he is carried away by the illusion that the passing clouds are permanent and eternally true, and therefore he is deluded. ఈ సత్యాన్ని గుర్తించే నిమిత్తమై ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి. To know this truth, one should tread along the path of అయితే spirituality. ఎన్ని వేల మందో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారు. Thousands are along this way. ఎన్నో సాధనలు చేస్తున్నారు. They take too many అయితే practices. ఎంతమంది ఈ ఆనందాన్ని అనుభవించారు? How many actually experience this bliss? ఎంతమంది ఈ ఆనందాన్ని పొందినారు? How many acquired it? సంవత్సరంలో దొర్లిపోతున్నాయి. Years pass off. దేహం పెరిగిపోతుండాది. Body is growing. కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాది. Ultimately the aim is not కానీ fulfilled. ఫలితాన్ని మాత్రం పొందటం లేదు. But there's no result at the end. దేనికోసం? What for? మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం. As our faith is not strong, ఈ that's the విశ్వాసం cause for అనేటువంటిది it. స్థిరంగా ఉండినప్పుడే When the faith is steady, దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటాది. the result also would be permanent. కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను. For this ladder there are two steps. కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ. It rests on the ground of love. పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిదే విశ్వాసము. On the top it ఈ leans on ప్రేమ faith. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు. As the ladder rests on the ground of love and leans on the top of the ఈనాడు faith, ప్రేమ you can ఉంటే climb up. విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు. Today when there is love, there is no faith. When you have faith, there is no love. కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి. It's not enough if you have faith, you ఇవి need రెండింటి love. యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి. The relationship between the two is like that of ఈనాటి negative and ప్రతి positive. సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు. Today every aspirant has filled his heart with the negative thoughts. కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము? How can you have positive? కనుక ఈ నెగటివ్స్ మనం దూరం చేయాలి. Therefore you have to give up negative thoughts. ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు. If the vessel is empty, you can fill it up with anything. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? If the brain is stuffed with so much matter, can తలబుర్రది it ever ఖాళీ be కాక ఇలా empty? శకుతం నింపనగునా? Without the head being empty, can you fill it up with spiritual knowledge? కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి. Therefore you have to remove negative thoughts from our heads. ఏనాటికైనా ఈ జగత్తును వదిలిపెట్టే పోక తప్పదు. One day or other we are bound to leave this world. ఈ కాయమనేటువంటిది శాశ్వతం కాదు. The body is not permanent. మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితమైనటువంటిది కూడా శాశ్వతం కాదు. Even the result out of our actions is not permanent అన్ని either. కదిలిపోయే మేఘములే. All are passing clouds. ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం? Why should we strain so much for these నిత్య clouds? సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు. We are not working for this eternal true divine. భుక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు. We study in all sincerity to carry out a కానీ living. ముక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు. But we are not that sincere so as to educate ourselves ఈ for చదువులన్నీ liberation. కూడా ఏ నిమిత్తమై వచ్చినాయి? What for? Why should we study? అందువల్లనే ఈ చదువులంతా కూడాను లోక సంబంధమైనటువంటి మర్యాదలను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు. This education may give you the worldly respect, worldly esteem and కానీ prestige. ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు. But in this physical world, we have to uphold సత్యం, two. కీర్తి. One is Satya, the truth, other is Kirti, reputation. కనుకనే
అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం. In this world, everything is temporary. అస్థిరం జీవనం లోకే Life is temporary. అస్థిరం యౌవనం ధనం Youth and wealth are equally temporary. అస్థిరం ధారా పుత్రాది The wife and children, they are temporary. సత్యం కీర్తి ద్వయం స్థిరం. But the truth and reputation, they are permanent. ఈ కీర్తిని మనం సాధించాలి. We should get a good name. ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది? How do you get a good సత్య name? మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది. Only by following the మరి path ఏ of truth. మార్గం నందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు. You cannot be famous by following any other path. ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటి మనకు? How do you get this reputation? సత్యం. Truth. అది ఏ సత్యం. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ఆ సత్యమే దైవ స్వరూపము. That truth is ఆ God. సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది. The truth is everywhere. సత్యమే మన యొక్క ఆధారము. Truth is the సత్యమే foundation. మన యొక్క ప్రాణము. Truth is our life. కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్. Therefore the culture of Bharat wants you to speak truth. సత్యం వద ధర్మం చర. Speak truth and follow dharma. ఈ రెండింటినీ మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి. We have to carry on in this life sojourn, ఈ basing on ప్రాకృతమైన these two. ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవాలంటే కూడాను మన చర్యలు కూడాను సరైనట్టుగా ఉండాలి. To earn a good name in this world which is temporary, which is transient, we should ధన possess కనుక certain వస్తు వాహనాలు qualities. ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది. So long you have got the position, the money, you will be respected. ఎవరిని గౌరవిస్తుండాది? Who is respected in నీవు this world? భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని. You think that you are కాదు respected. కాదు కాదు. No. నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు. You are respected because of money you నీకున్న have, పదవిని గురించి గౌరవిస్తున్నారు. because of your position, నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు. because of your people around నీ you, బుద్ధి బలమును చూచి గౌరవిస్తున్నారు. because of your intelligence. గుణబలమును చూచి కాదు గౌరవించేది. You are not respected గుణమే because of your సరైనటువంటి virtue. కీర్తి. It is only the character that brings you good name. అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్. వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము. This character has got two aspects. One is individual character, the other is national character. వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణమును ఏ రీతిగా సంపాదించవచ్చు? When you are devoid of individual character, how do you expect to possess national character? కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం? When we don't acquire social values, how do you expect ఆ national నేషనల్ values? క్యారెక్టరే చారిత్రము. That national character is history. అది ఏ చరిత్ర, That is- రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి. The national character is the true history. కేవలం Rama history. మన యొక్క చరిత్రను మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం. If you write your own history, it's a matter of shame. కనుక హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. History, his story is history. దైవం యొక్క స్టోరీ, It is the story of God. అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ, It is the story that describes and narrates. అతని his attributes. ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములే మనకు స్టోరీ. All the ideals make up the story. ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop that. history. చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు. One should be a one of history, not of the dust. కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాస్త్రమైనటువంటి కీర్తుల నిమిత్తమయం ప్రాకులాడకూడదు. We should not work for the worldly name. నీ కాన్షియన్స్ తృప్తి, You should నీ work for ఆత్మ తృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి. You should work so as to see ఎంతమంది that your జగత్తులో conscience ధనవంతులు satisfied. లేరు. There are many rich people. ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు. There are many educated ఎంతమంది people. ఈ జగత్తులో మేధావులు లేరు. There are many intelligent people. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు. There are many intellectuals who view multiplicity in unity, but there are none who view the unity in diversity. కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి. He is only an intellectual who finds unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
And therefore he is one who makes the history if he finds that such unity. కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ. Unity in diversity. ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize such unity in diversity. దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును. The names and forms of the body కానీ vary. అందరి ఎందుకు ఈ సత్యము 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 అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి. But the divine truth is one and the same in all. కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి? How to recognize such a truth? సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు. It cannot be taught by a preceptor. లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు. Can't be known by లేక going through a మార్కెట్ లో text. పర్చేస్ చేసేటువంటిది కాదు. Not can you ఇంకెవరైనా కూడా purchase. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. It cannot be నీ gifted by your ప్రాక్టికల్ friend. లైఫ్ లోపల నీవు సాధించాలి. You have to acquire, you have to నిత్య possess by జీవితం లోపల effort. మనము క్షణములకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి. In your daily life, in every routine, moment to moment, you should keep truth అది in ఏ you. మన నిజమైన మానవత్వము. That is true human quality. త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము. Human life should have the The proper unity, the study of harmony. mankind is man. The proper study of mankind is man. థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony, the integration of thoughts, words and deeds is ఎంతమంది ఈ needed. విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు? How many people are there now? ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు? How many could achieve this unity? సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా అన్నారు. They undertake spiritual practice over ఈ years. జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు. They go through all spiritual texts available in the రామాయణాన్ని world. పారాయణ చేస్తున్నారు. They go through Ramayana. భగవద్గీతను పారాయణ చేస్తున్నారు. They read Bhagavad Gita. భాగవత రామాయణమును పారాయణ చేస్తున్నారు. They read కానీ Bhagavata. ఎన్ని చేసి ఏమి ప్రయోజనం? What is use? ఏ కించిత్తైనా సాధిస్తున్నామా? Do they achieve anything even a fraction? నీ దొమ్మ పైన వేసుకొని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి. You question yourself, you will get the truth answer. ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి? What is the use of living so long? ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా? Did we achieve anything even a fraction? లేదు, No. లేదు, లేదు. Nothing. మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి. Our heart stands as a witness ఈ here. సాధన చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of ఈ all this సమావేశంలో sadhana? పాల్గొనే ప్రయోజనం ఏమిటి? What is the use in ఇన్ని participating in పారాయణం social చేసి ప్రయోజనం activity? ఏమిటి? What is the use in reading ఇన్ని text? ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use in our ఇవన్నీ prayer? కేవలం గాలికి పోయేటువంటి యొక్క పేలాల వలె ఉంటున్నాయి. They are all blown out with the wind like a popcorn. అది కాదు మనం సాధించవలసింది. Is not that to be సత్య achieved. నిత్యమైనటువంటిది ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచినే రావాలి. You should get a reply from your heart, yes, for your కనుక spiritual ఈనాడు practice. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి. So every action of every one of us is artificial విద్యార్థులారా, today. Students, మనం హార్ట్ఫుల్ గా రావాలి. we should be ఏ heartful. కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి. Therefore, we should do anything heartful. హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. Heart is outside, heart is inside. కనుక నీ హార్ట్ నువ్వు ఫాలో చేయి. So follow your heart. అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు. Don't follow the people in the outer world. There's no ముండే use. ముండే మతిర్భిన్న. తలలు వేరు వేరు, The brains are different. తలంపులు వేరు వేరు, Thoughts are different. కర్మలు వేరు వేరు, Actions are ఫలములు వేరు వేరు. Results are ఎందుకు నీవు different. ఇమిటేషన్ చేస్తావు? Why should you imitate anybody? నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి. Follow your heart. ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్. Imitation is human, creation is ఆ divine. క్రియేషన్ అనేటువంటిది నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. That creation should originate out of your ఎన్ని heart. విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నిటినీ దానికి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగుతూ వస్తుంది. There may be number of doubts, but yet you should face them, resist కారణం them, ఏమిటి? and go ahead. Why? అది ఏ సత్యస్మృతి. That is the truth within. అట్టి మనకు ఆ సత్యమైనటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి. Out of truth, you get vibrations in which you have to ఈ drown వైబ్రేషన్ కూడా yourself. సర్వత్రా ఉంటుండాది. This truth is, vibration is కానీ present all మనకు over. కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు. As you don't see the vibrations, you cannot deny their మన existence. చుట్టూ గాలి ఉంది, There's air around కానీ us, మన కంటికి కనిపించడం లేదు. but you don't see with the eye. కానీ విశ్వసించలేకపోతున్నావా? But are you not able to అట్లనే believe it? మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలౌడ్ యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి. Therefore, you have to recognize at least to some extent the nature of చేస్తున్నారు చాలా divinity. మంది సాధనలు, We do practices. వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు. We listen to so many stories of noble ఎన్ని మనం souls. హృదయంలో నింపుకుంటున్నాము? How many of them find a place in our heart? నింపుకోవటం లేదు. No. తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం. Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen. కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కానీ దివ్యమైనటువంటివి కాదు. Worldly things must be forgotten, not the divine matter. ఈనాటి లోకం లోపల ఏ విధమైనటువంటి యొక్క సాధన చేసినప్పటికీ
అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు. Whatever path you may proceed, but there's no trace of happiness in the ఈ world. లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి. All the acquisitions and the money you amass, నీ you are bound వెంట to leave జంట them. ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము. It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you. కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. So we have to tread along that sacred path of truth. కేవలం రామ్ 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 అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు. It's not enough if we chant in the name of కేవలం Rama. అది పెదవుల నుంచి వస్తుంది, అది కానీ హృదయం నుంచి రావటం It లేదు. is only lip service, it doesn't come out of the heart. టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి, కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి. The tape record sings, but what is the result? గ్రామఫోన్ Reward. ప్లేట్ పాడుతుండాలి, దానికి ఎంత ఫలితం వస్తుండాలి. The gramophone playing turns, but what is the reward? అది కరెంటుకు కనెక్షన్ చెయ్యాలి. You have to connect it to the current. అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి. Then the record will move ఆ on. కరెంటే అదే విల్ పవర్. That current is the దానినే willpower. ఫ్రీ విల్ అన్నారు. The willpower, that's called ఈ free ఫ్రీ will. విల్ అనేటువంటిది ఒక్క గాడుకు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు. ఇది Free will is only in the hands of God, no one else. అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని. All may call about ఇది it. free పదములు will. ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు. They only speak of free will, they don't have it anyway. నీ అందున్నటువంటి జనరల్ విల్లే కూడా నీవు కోల్పోతున్నావు. You are losing your own general will. కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు? Then how do you think of దీన్ని ఏ free will? రీతిగా కాపాడుకోగలవు? How can you protect it? దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే. It is on the heart where the free will can be కేవలం protected. ఫిజికల్ హార్ట్ కాదు, It's not the physical heart. స్పిరిచువల్ హార్ట్. It is the spiritual heart. స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి. The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process. మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి. We breathe even as we sleep. మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా We జరిగిపోతుంది. continue to breathe though we work. ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి. Even while fighting we breathe. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు. For all the physical actions, the breathing process doesn't interfere. అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు. Therefore divinity, whatever the form may be, it must be permanent. అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. So we should follow that eternal truth. విద్యార్థులారా, Students, మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము. what we have to develop today is Satya, the truth, and Dharma, righteousness. కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు. Not to protect the world either. లోకాన్ని సంరక్షించేవాడు ఎవడు లేడు ఇక్కడ. No one can protect this world. సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది. Only truth and Dharma will protect the world. కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించాలి. So what you have got to protect are these two, నీవు Satya ఆ and రెండింటినీ Dharma. రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది. When once you safeguard these two principles, they will protect the country by and large. కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి. So we should consider truth and righteousness as our life. ధర్మో రక్షతి రక్షితః, If you protect Dharma, then ధర్మయేవ Dharma. హతో హంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు. Today nothing is known about Dharma. సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు. No one knows what is truth. కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం. The truth is changeless in all three periods of time. అప్పటికప్పుడు మారేటువంటిది కాదు. It doesn't change. అదంతా నిజము. That's only a fact. ఇది ప్రాకృతమైనటువంటి సత్యము. This is worldly facts. ఇది మారుతూ ఉంటాది. They change. తెల్లవారితే యోగము, Morning yoga, మధ్యాహ్నం రోగము, afternoon roga, రాత్రికి భోగము. and then you find bhoga, the ఈ pleasure. విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంటాది. So if they go on changing, how long do they కనుకనే last? రామాయణమునికంతా కూడాను కామం ప్రధానం అన్నారు. The entire Ramayana is based on kama, అది desire. ఏ రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం. And Ravana is the main one. భాగవతానికి క్రోధమే కారణం అన్నారు. For Bhagavata is the anger which is the principle. హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు. It was Hiranyakashipu who was full of hatred and anger and fury. భారతము భారత- లోభి 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 లోభి. Bharata, greed. చూసారా, రామాయణం కామము, The desire, Ramayana. భాగవతము క్రోధము, Bhagavata, the anger. ఇంద భారతము లోభత్వం. Bharata, the greed. ఈ ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం. Every person symbolizes this character and ultimately is ఈనాడు ఈ ruined. మూడు at the గుణములు end. ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి. And today, all these three are present in every person. ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది. What sort of a ruin will be subject to? పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు
లేక మూల అడ్డులు ఈ మూడే. These are the obstacles on the way of sacred divinity. కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది. Therefore Veda tells you that the opening doors leading you to the hell. కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది. Therefore the three texts speak of one character ఈనాటి each. మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది. All these three evils are present in every person కామము, today. క్రోధము, లోభము. Only the desire, anger and వీరు ఏ greed. గతి పట్టాలి? Now what is going to happen destiny? రూపనామములే లేకుండా శిథిలమైపోతాడు. They will lose all their name, they will lose కనుక their form and మొట్టమొదటి figure. ఈ కామ క్రోధ లోభములను మనం సంహరించడానికి ప్రయత్నించాలి. Therefore we have to kill these evil qualities, the desire, అది anger ఏనాడు and మనం greed. దూరం గావించుకుందుమో ఆనాడే మన యొక్క జీవితము బ్రతికినట్టు అవుతుంది. That day when we dispense with these qualities, we అప్పుడే can మనకు carry our కీర్తి life. ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి. Then only we will get a very good name and respect in లేకపోతే society. మనకి కీర్తి ప్రతిష్ట లేనే లేదు. అపకీర్తి, Or else we will be put to disrepute. అప్రతిష్టలంతా పాలైపోతాయి. And we lose all our respect. We will be చూడడానికి మేడి disrespected. పండే వలె ఉంటున్నాము. But we appear like a పొట్ట forest విప్పి fig. చూడ పురుగులుండు. The moment you open the forest fig, it will be full of worms there. కనుక మనం చూడడానికి మాత్రం చాలా షైనింగ్ గా ఉంటున్నాము. But outwards we ఆనందంగా shine. ఉన్నట్టుగా నటిస్తున్నాము. We pretend as if we are నవ్వినట్టుగా happy. నటిస్తున్నాము. We pretend ఇదంతా సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి. It is all cinema action. కాని కాదది. మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము. The bliss should come from the heart. ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి. That only gives satisfaction. అదే నిజమైనటువంటి యొక్క ఆనందము. That is the true అదే bliss. నిజమైనటువంటి ప్రాపర్టీ. That is the true Who is the property. poorest man in this world? Who is the poorest man in this He world? who has much desire, he is the poorest man. He who has much desires is the Who is poorest the man. richest man in this world? Who is the richest man in this world? He who has much satisfaction. He who has much satisfaction is ఆ the richest man. తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు. The one with satisfaction will live in peace. ఎవరికి ఉంది ఈ తృప్తి? Who has got that satisfaction? తృప్తి అనేటువంటిదే లేదు. There is no satisfaction. తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు. There is trishna, the desire, not తృష్ణ contentment. అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం. Trishna means desiring more and more. ఈ తృష్ణను మనము అవసరించద్దండి. కృష్ణను మనం అనుసరించకండి. We should not follow the desire. కృష్ణను అనుసరించండి. Don't follow Trishna desire, follow Krishna divine. ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యమవుతుంది. When once you follow Krishna, you will be రాములను successful. మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది. When you follow Rama, you will be redeemed. కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి. So we should follow, chant God's name. భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి. We should follow God's command. ఎన్ని ఆచరిస్తున్నాం మనం? What is that we రామాయణం follow? లోపల పితృవాక్య పరిపాలన అన్నారు. Ramayana says that you should obey your father. కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు? How many follow the command of their father? రాములు సత్య స్వరూపుడు. Rama is the form of truth. కానీ మన అంతా సత్యమే. But we utter all lies. ఒక్క సంవత్సరానికి ఒక్క తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. But we perform Satyanarayana Vrata, a ritual once in a year. కాదు, సతతం సత్యం. But we should speak truth always. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. At all points of time, everywhere, we should think of God. కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి. Therefore, we should make an effort to speak truth. కానీ మనము ఆచరించడం లేదు. But we are not doing that. నోరెత్తితే అసత్యం. The moment we open our mouth, is ఏది blatant చెప్పినా lies. అసత్యమే. Whatever they said, lies. సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది. It's not possible to know what is truth. కనుకనే విద్యార్థులారా, Students, మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ, under any circumstances, ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి. even if the time situation arises that you have to die, సత్యమే మీ never give వెంట up truth. జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది. It is the truth that will protect you because it will be with you throughout. కనుకనే హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి So Harishchandra transformed himself to ఎన్ని Satya కష్టములకు గురి Harishchandra. అయ్యాడు, He faced so many ఎన్ని problems. బాధలకు గురి అయ్యాడు. He was put to ఆరు బిడ్డలు suffering. కూడా అమ్ముకున్నాడు, He sold out రాజ్యాన్ని his త్యజించాడు, wife and కాటి children. కాపరిగా తయారయ్యాడు. He sacrificed కానీ kingdom, జంక లేదు, కుంక లేదు. but he was not afraid nor సత్యాన్ని depressed. వదలకుండా ఉంటున్నాడు. He has never given up సత్య truth. కనబడికి దైవమే లొంగిపోయాడు. And God has to submit himself to this king. అప్పుడు దైవమే ప్రత్యక్షమై God manifested కోల్పోయినటువంటి himself. సర్వస్వాన్ని అందించి God gave him everything he lost. నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు. And he gave him the title Satya Harishchandra. కనుక ప్రతి మానవులకు నువ్వు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు. You are the son of immortality. నీవు అమృతపుత్రుడు కాదు. You are not the son నీవు of falsehood. అసత్యానికి పుట్టలేదు, You are not నీవు born for సత్యానికి falsehood. పుట్టావు. You are born to uphold truth. దైవం సత్య స్వరూపుడు. God is true. కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే. So all are born out of the divine. అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
All the bubbles you find that they are out కనుక of ప్రతి water. మానవుడు కూడాను సత్యచిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినటువంటి Therefore వాడే. everyone originated of that mighty ocean of Satchidananda. అందరు కూడాను సత్యచిత్ స్వరూపులే. All are the very forms of this ఆ being awareness సత్యాన్ని and bliss. గుర్తించాలి ప్రతి ఒక్కరు. We have to recognize the truth. నేను దేహమును మానవ దేహమునే కాని It is just a human body. నేను సత్చిత్ ఆనంద స్వరూపుడను. But I am the very form of that ఈ being awareness and విధమైనటువంటి యొక్క bliss. భావం మనలో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటాది. When once we have that strong feeling, we will be in blissful state. కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు. Don't feel it artificially. హృదయపూర్వకంగా నీ ఫీల్ చెయ్యాలి. It should be heartful. నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే. And the very form of దేహం awareness. కూలిపోతుంది, The body is bound మనసు for. రాలిపోతుంది, Mind is bound బుద్ధులు for. చెల్లించేస్తున్నాయి, And they pass భావాలు off. కదిలిపోతున్నాయి మేఘాల వలె. They all pass off like కానీ clouds. నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని. But I am నేను permanent. కదిలేవాడిని కాదు, I don't move. జారేవాడిని కాదు, I don't drop. ఊగేవాడిని కాదు, I don't vacillate. ఒకే ఏకత్వంగా ఉండేటువంటి వాడిని. I remain ఇలాంటి one. భావాన్ని మనం దృఢం చేసుకోవాలి. We have to strengthen such feeling. ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది. The day when we develop that feeling, you will find God manifesting. కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు. But we have no faith even in that feeling. ఇంకెట్ట వస్తుంది మనకు? Then how do you expect to manifest? అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్ Therefore, first have faith in yourself. ఫెయిత్ ఇన్ గాడ్. Faith in God. ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు. Faith in yourself and faith in God. That will help you to బీ achieve. ఫియర్లెస్. బీ ఫియర్లెస్. Be fearless. దేనికి నువ్వు భయపడవద్దు. Be fearless. Don't be afraid of anything. దేనికి భయపడాలి? Why should we be afraid? సత్యం నాలో ఉంటుండాలి. You have got truth in you. సత్యము దేనికి భయపడదు. Truth has no fear. అందువల్లనే సత్యం వద సత్యం జయం. Therefore, truth will be triumphant. ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి. You can achieve this principle of truth only through the path of love. నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది. Swami Bhagavan necessarily begins his discourse ఈ with these two cardinal principles of truth రెండింటి and love. ప్రసంగంలో చేయను. He will not leave these two important ఎందుకంటే principles అందరి ప్రాణములు ఇవి రెండే. because these two are the life principles. ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము. One is inhalation, other is ఈ రెండు exhalation. లేకపోతే ఇంకా జీవి ఏ విధంగా ఉంటుంటాది? How can you live without these two? కనుకనే సో సత్యం, హం ప్రేమ. So is truth, hum is righteous, love. Love. కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటిని ఉన్నప్పుడే మన జీవితము. So we can carry on this life sojourn with these through truth and love. విద్యార్థులారా, Students. ఈ లేత వయస్సు నుండి At this ఈ time- సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి. You have to develop these two, the truth and love, ఈ right from this సత్యమును tender age. ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి. You should never mislead these two. ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. See that you follow the ఈ path of truth in the స్వార్థము right way. స్వప్రయోజనము చేరిపోవటం చేత సత్యం కూడా మారిపోతుంటుంది. Because of selfishness and self-interest, even truth changes. ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కనుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. Because of the climate which was full of ఎవరు sanctity in అతన్ని those days, he was మార్చలేకపోయారు. triumphant. ఎవరు అతన్ని మార్చలేకపోయారు. No one could bring a change in him. ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తాడు. In this age of Kali, even if Satyarishchandra is to appear amidst ఈ us, కలి we make ప్రభావం him commit a lie. విధమైనటువంటి ప్రభావంగా ఉంటుండాలి. This is the effect of Kali today. ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు. So many people determine they కానీ take a బయటకు vow. వస్తేనే అసత్యం అయిపోతుంది. But the moment they return, they speak కనుక lies. మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు. Though we should never submit ourselves to మన the ఆనందము effects అనే of ఈ Kali. సత్యాన్ని పొంగింప చెయ్యాలి. And therefore we should see that we speak truth ఏ always. యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు. Doesn't matter even if you don't take to any సత్యాన్ని practice. ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి. But you have to develop this truth సత్యముల and దగ్గర love. హింస ఉండదు. Where there's truth, there's ప్రేమముల no దగ్గర violence. హింస ఉండదు. Where there's love, there's no ధర్మముల దగ్గర violence. హింస ఉండదు. Where there's dharma, శాంతముల there's no దగ్గర violence. హింస ఉండదు. Where there's peace, there's no కనుకనే violence. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది. Therefore, where there is truth, where there is righteousness, where there is peace, ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి. because these human values are missing, we find ఇంటిలో violence హింస, everywhere. బయట హింస, బజార్లో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ప్లేన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే. You find violence at home, outside, along the streets, in a train, and also in flights. Violence everywhere. భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా
బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది? The whole life is Padma Vyuha. ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం 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 బ్రతుకు భయం అంతా భయమే. In this life of Padma Vyuha, we are fear stricken. ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే. Even if you want to sit at home without moving out, yet you are fear stricken. ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే. Even if you want to travel by flight, there is ఏది fear. వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే. Even if you try to walk, ఎక్కడ there is భయం fear. లేంది? Where are you fearless? దైవం దగ్గరనే అభయం. You will be fearless in front of God. దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు. When there is God in you, there is no scope to fear. కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి. So we should install God in our heart. మన హృదయం అనేటువంటిది దేవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కానీ కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు. The heart is gifted so as to act as a throne on which God should be హృదయ seated. ప్రతిష్ఠలో అయినటువంటి వాడు. And He is installed there in our heart. అందువల్లనే మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠ అయ్యాను. I install myself where my glory is sung. కనుక విద్యార్థులారా, So students, మీరు ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా సత్యాన్ని పలకండి. under any circumstances, speak ప్రారంభంలో truth. కొంచెం కష్టంగా ఉంటుంది. It may be difficult in the నిజంగా beginning. చెప్తున్నాను, సత్యం పలకటమే సులభము. It is easy to speak truth. సత్యం పలకటం ఎంత కష్టం, ఏమాత్రం కూడా శ్రమ లేదు. It's not at all difficult. ఈ అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి, But to tell lies, you have to plan a lot. చాలా యోచన చెయ్యాలి. You have to think a lot. అసత్యానికి ఎంత శ్రమ ఉంటుండాలి. And you have to exert to speak ఎందుకంత lies. శ్రమ పడి అసత్యంలో పాల్గొంటున్నావు? Why should you suffer and utter సులభంగా lies? నీవు సత్యంలో పాల్గొను. And you can speak truth in a very easy way. ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చును సులభంగా. You can just rub the soft petal. కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం. But it is easier to speak ఉన్నది truth. ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా? How easy to tell what you heard. ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని. If anyone asks you who translated, you can say Anil Kumar. ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి. To tell somebody's name, you have to plan a lot. ఎందుకు ఇంత అవస్థ? Why should you suffer? కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకూడదు? Why can't you speak truth? ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు? To see this golden bangle, why do you need a mirror? నీ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చును. You can see your own bangle. అయితే నీ కనుబృష్టి మాత్రం నువ్వు చూడటానికి వీలు కాదు. నీ కన్నులు కూడా నువ్వు చూడలేవు. However, you cannot see your own eye. కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు. So that is the third eye. ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము. That's the third eye of love. సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు. With these two eyes, Satya and Dharma, with the third eye of love, you can say అందువల్లనే everything. యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు. In yogic practices, these three aspects are said. మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ, That what you inhale on one ఎడమ side is వైపు Ida. పింగళ. The other one is Pingala. ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న. The center of the forehead is Sushumna. కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది. That's what Meera said there. చెల్లో రే మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్ చెల్లో రే మన్. హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీవు వెళ్లి చేరిపో. O mind, reach that Prayaga, which is the center, where these two rivers meet. నిర్మల పానీ శీతల హోత శరీర్ చలో రే మన్ మన్ చలో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొనక్కర్లేదు, ఏ రథంలోన పోవనక్కర్లేదు, సులభంగా పోవచ్చును. గంగా యమునా తీర్, ఇదే మనకు సులభమైన మార్గం. To go over to భూమధ్య that రేఖలో point, నీ యొక్క దృష్టిని నిలుపు. to go over there to the central point of the forehead, you don't need to make any అప్పుడే నీకు reservation. ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు. Then there is no scope for any such other thoughts. ఇది ఏ అర్ధ శరీర నేత్రం అని పెట్టారు. This is what's called the third eye. నాడు Third. దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది. Third eye is there. కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు, You cannot dissect రక్తమే it. వస్తుంది.
You find only blood coming out of it. ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము. The third eye is the one of feeling. భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు? Why do you call ప్రతి God as three మానవునికి ఇప్పుడు eyes? 2 నేత్రములు ఉంటున్నాయి. Every man has 2 eyes. పాస్ట్ ను చూడగలడు, He can know the past, ప్రెజెంట్ ను చూడగలడు, He sees the present. ఫ్యూచర్ ను చూడలేడు. but he cannot know the future. కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు. God is Trinetra, three-eyed, because he can see the past, present and future. కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు. But you cannot know the future. పాస్ట్, ప్రెజెంట్. You know only past and పాస్ట్ present. నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లును చూడవచ్చును. You can think of your residence there in Bombay in the past. ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును. Present you can watch, కానీ ఫ్యూచర్ చూడలేవే. but you cannot see the కనుకనే future. నీకు 2 నేత్రములే ఉన్నాయి. So you have only 2 eyes. భగవంతుడికి 3 నేత్రములు ఉంటుంది. God is 3-eyed. అంటే ఏమి ఫ్యూచర్ ను కూడా చూడగలడు, He can also భవిష్యత్తును కూడా చూడగలడు. He can also see the future. కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిదే భారతీయ యొక్క వేదాంత సంస్కృతి. This is the culture of Bharat, full of spirituality, with a lot of inner significance. భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, The culture of ఎంత Bharat ఉత్తమమైనటువంటిది, is highly ఎంత sacred, విలువైనటువంటిది, highly valuable. ఎంత ప్రాణవంతమైనటువంటిది, It is a life ఎంత principle. It is ఆదర్శవంతమైనటువంటిది. an ideal. దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి. Students should know this first. ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు. Today they don't know what culture is. కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్. Eliot investigated, did research. కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, 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 సంస్కృతి. He wanted to know what culture is. కరెక్ట్గా అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు. He investigated everything. లాస్ట్ లో చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు. Finally he said culture is the way of life. వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది? What is way of life? అది ఏ మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము. That is the one that will take you to the goal. అది ఏ మన గోల్. That's our goal. అది ఏ మన లక్ష్యము. That's our aim. అది ఏ మన దివ్యత్వము. That is divinity. అది ఏ మన పవిత్రము. That is sanctity. అది ఏ మన చరిత్రము. That is our history. ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు? The one Bharatiya with such great inheritance and legacy, why should he ruin ఆ himself? చరిత్రను నిలుపుకోండి. Uphold the history and the prestige. దానిని ప్రేమ చేత నిలుపుకోండి. Love it, love it. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీరామ రామ రామ. ఆపకటే దుఃఖమిటే వేతరామ నామ. ఆపకటే దుఃఖమితే వేతరామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య 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 రామ నామ. నిరాధారతో ఆధార ఏక రామ నామ. నిరాకారతో ఆకార ఏక రామ నామ. మాత పిత బంధు సఖ సఖి రామ నామ. మాత పితా బంధు సఖా సఖి రామ నామ. మాత పిత బంధు సఖ సఖి రామ నామ. మాత పితా బంధు సఖా సఖి రామ నామ. భక్త జయ
కోట్ల జనర జీవన ధన